హాయ్ ఫ్రెండ్స్, మేము మహారాష్ట్రలో ఉన్న సిద్ధార్థ గార్డెన్కి అయితే వచ్చేసినాం. వచ్చేయండి మీరు కూడా. సండే కావడంతో మా పిల్లలు గార్డెన్కి వెళ్దాం మమ్మీ అని చెప్పారు. మా వారికి డ్యూటీ లేకపోవడంతో గార్డెన్కి అయితే వచ్చాము. ఈ గార్డెన్లో రియల్ యానిమల్స్ ఉంటాయంట. ఎంతో ఎక్సైట్మెంట్తో అయితే ఈ గార్డెన్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ట్రైన్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. గార్డెన్ మొత్తం చాలా పెద్దగా ఉండడంతో గార్డెన్ తిరిగి చూడడానికి ఇలా ట్రైన్ అయితే ఏర్పాటు చేశారండి. ట్రైన్ ఇంతవరకు ఎక్కని వారికి ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ట్రైన్లో తిరుగుతూ గార్డెన్ అందాలన్నీ చూస్తూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మా పిల్లలు ట్రైన్ చూడగానే ట్రైన్ 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 అంటూ దాని వెనకాలే పరిగెడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడే క్రికెటర్లవి, అలాగే స్పైడర్ మ్యాన్లు, వివిధ రకాల స్టాచ్యూలను అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. వీటి లోపలికైతే ఎంట్రీ లేదండి, బయట నుంచి మాత్రమే చూడాలి. ఇక్కడ చూసారా, బాహుబలి స్టాచ్యూ కూడా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ స్టాచ్యూలు అయితే చాలా అందంగా ఉన్నాయి. అలాగే వీటి పక్కనే వాటర్ ఫౌండేషన్ అయితే ఏర్పాటు చేశారండి. చుట్టుముట్టు చెట్లతో కలర్గా లైట్స్ వేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే వావ్ అనిపించిందండి చూడగానే. సూపర్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ వాటర్ ఫౌండేషన్కి ఎదురుగానే బుద్ధుని విగ్రహం అయితే పెట్టారండి. ఈ బుద్ధుని కానికి రాగానే ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపించిందో. పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి ఇక్కడికి రాగానే. నెక్స్ట్ మేమైతే రియల్ యానిమల్స్ని చూడడానికి లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడైతే ఎంట్రన్స్లో 60 రూపీస్ అయితే పెట్టి టికెట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి వస్తుందండి. ఇప్పుడు రియల్ యానిమల్స్ని చూసేద్దామా, పదండి. ఇక్కడైతే చాలా గుంపులుగా షెడ్ కింద ఉన్నాయి చూడండి. ఇవి చూడడానికి అయితే జింకల్లాగా అనిపిస్తున్నాయి, కానీ సైజు మాత్రం చాలా పెద్దగా ఉంది. వీటి పేరేంటో మాత్రం నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ జింకల దగ్గరికి అయితే వచ్చేసాము. వీటికి చూడండి, అడవిలో ఉన్నట్టు చెట్ల మధ్యలో ఎలా ఏర్పాటు చేశారో. చుట్టుముట్టు ఫింక్షన్ వేసేసారండి బయటికి రాకుండా. ఇలా ఒకే చోట 10-15 జింకలను చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. చూడడానికి ఈ దృశ్యం చాలా అంటే చాలా బాగుంది. ఇలా రియల్ యానిమల్స్ని డైరెక్ట్ చూడడం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మేమైతే పులి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసారా అండి, పులిని అక్కడిక్కడ తిరుగుతూ ఎలా చూస్తుందో. మా పాప అయితే ఒక్కసారిగా పులిని చూసేసరికి భయపడేసిందండి బాబు. ఈ పులి మాత్రం చాలా బక్కగా ఉంది. నెక్స్ట్ మేము ఎలుగుబంట్లను చూడడానికి వెళ్తున్నాం. మొదట్లో అయితే ఇక్కడ ఒకటే ఎలుగుబంటి ఉండేదండి. ఇప్పుడు 2 ఎలుగుబంట్లు కావడంతో అవి చూడండి ఎలా కరుచుకుంటున్నాయో. గొడవ పడుతూనే ఉన్నాయి. 10-15 నిమిషాల నుంచి కంటిన్యూగా గొడవ పడుతూనే ఉన్నాయండి ఈ ఎలుగుబంట్లు. ఈ ఎలుగుబంట్ల చుట్టూ పింక్షన్ వేసేసారండి. మనం బయట నుంచి విజిటింగ్ చేయాల్సిందే, కానీ చాలా అంటే చాలా బాగుందండి చూడడానికైతే. నెక్స్ట్ ఇక్కడ ఒక పులి పడుకొని ఉందండి. ఇక్కడ పులుల దగ్గర అయితే సేవ్ ద టైగర్స్ అని బోర్డు పెట్టేశారండి. నెక్స్ట్ మేమైతే స్నేకులను చూడడానికైతే వెళ్తున్నామండి. చిన్న గుహలాగా అయితే ఏర్పాటు చేశారు. ఇందులో మొసళ్ళు, తాబేలు, కొండ చిలువలు, చాలా రకాల పాములు అయితే ఉన్నాయండి. ఈ పాము అయితే ఇండియన్ కోబ్రానంటండి. ఇది చూడడానికే చాలా అంటే చాలా భయం వేసిందండి. ఎంత పెద్దగా ఎలా ఉంది చూడండి. పామును దగ్గర నుంచి చూడాలంటే నాకైతే చాలా అంటే చాలా భయం అండి బాబు. వీటికి ఇట్లా కట్టెలు పెట్టేసి కుండ ఏర్పాటు చేశారండి పడుకోవడానికి పాముకు. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ మేము ఇంకొక యానిమల్ దగ్గరికి అయితే వచ్చామండి. దీని పేరు అయితే నాకు తెలియదు. నేనైతే ముళ్ళపంది అని అనుకుంటున్నాను. దీని వెనకిల మొత్తం ముళ్ళు కనబడుతున్నాయి కదండి. నేనైతే దీన్ని ముళ్ళపంది అని అనుకుంటున్నాను. వీటికైతే తిననీకే క్యారెట్, క్యాబేజీ, వెజిటేబుల్స్ తినడానికి ఫుడ్గా ఇస్తారంట అండి. దీనికి తిననీకే ఏమైనా పెడతామనుకొని జాంక్ ఒకసారి వచ్చి జాలి దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోతుందండి. చూడండి ఎలా పడుకుందో. ప్రతి ఒక్క యానిమల్ కార్డ్ అయితే ఇలా గ్రీన్ కలర్లో బోర్డు పెట్టేస్తారండి. దాని డీటెయిల్స్ మొత్తం ఆ బోర్డు పైన రాసి పెడతారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు కూడా. యానిమల్స్ మొత్తాన్ని చూసిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసామండి. మా బుడ్డపిల్ల చూడండి ఎలా ఉరుకుతుందో.
మా బుడ్డదానికి భలే ఎంజాయ్ ఉందండి. చూడండి అది గేటు లోపల నుంచి అక్కడ ఇక్కడ ఎలా దుంకుతుందో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి మా బుడ్డది. ఇక్కడ కొంగలు ఎగిరినట్టు ఎట్లా ఏర్పాటు చేశారో చూడండి. ఈ గార్డెన్ మొత్తం వివిధ రకాలుగా అయితే నైస్‌గా డిజైన్ చేశారండి. చూడనీకి వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఎటు చూసినా ఏదో ఒక క్రియేటివిటీతో గార్డెన్ మొత్తం ఫుల్లుగా డిజైన్‌లతో నింపేశారండి. చూడనికనే చాలా చాలా బావుంది. గార్డెన్ మొత్తం ఆకుపచ్చని చెట్లతో మధ్యలో లైట్స్ వేశారు. చాలా అంటే చాలా బావుందండి. నెక్స్ట్ మేము పిల్లలు ఆడుకునే ప్లేస్ దగ్గరకైతే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని రకాలుగా ఉన్నాయో. పిల్లలు ఆడుకోవడానికి ట్రైను, రంకుల రత్నము అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చూసారా ఆలీతో సరదాగా ఉండే దున్నపోతు కూడా ఉందండి ఆడుకోనికి. మొత్తానికైతే ఈ గార్డెన్‌లో అన్ని రకాల థింగ్స్‌తోనైతే ఏర్పాటు చేశారండి. విజిట్ చేయడానికి చాలా అంటే చాలా బావుందండి ప్లేస్. పార్కు మొత్తం తిరిగి చూడడానికి 3, 4 గంటలైనా పడుతుందండి. అంత పెద్దగా ఉంటుంది పార్కు. పార్క్ వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎటు చూసిన చెట్లు, గ్రీనరీ ఎంత అద్భుతంగా ఉందంటే ప్లేసు చాలా అంటే చాలా బావుందండి. నైట్ టైం లైట్స్ మధ్యలో బుద్ధుని విగ్రహాన్ని చూస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుందండి. బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత కళగా మెరుస్తుందో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి లైట్ల మధ్యలో బుద్ధుని విగ్రహం. ఇక్కడ చాలామంది అయితే బుద్ధుడు దేవుణ్ణి అయితే కొలుసుకుంటారంట అండి. ఇక్కడ కనబడుతున్నాయా అండి కృష్ణుడు, బలభీముడు, జోకరు వీటి దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగవచ్చండి. ఇక్కడ ఈ స్టాచ్యూస్ దగ్గరికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఉందండి. ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఏనుగులతో అయితే వాటర్ ఫౌండేషన్ అయితే ఈ గార్డెన్లో 4, 5 ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఏనుగులది. మొత్తానికైతే ఈ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇప్పటికీ 4, 5 సార్లు అయితే ఈ గార్డెన్ అయితే విజిట్ చేసామండి. ఎన్నిసార్లు వచ్చినా ఏదో కొత్తగా అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా చాలా కొత్తగా ఏర్పాటు చేస్తూనే ఉన్నారండి గార్డెన్లో. ఎటు చూసిన గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడడానికి. గార్డెన్కి వచ్చే చాలామంది అయితే ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడే తినేసి ఈవినింగ్ వరకు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత అయితే వెళ్తారండి. ఈ గార్డెన్ వీడియో మొత్తం మా హస్బెండే షూట్ చేస్తున్నారండి. ఫైనల్గా అయితే గార్డెన్ మొత్తం ఒకసారి చూసేయండి. ఈ గార్డెన్కి అయితే టైమింగ్స్ అయితే ఉంటాయండి. రాత్రి 7 కాగానే గార్డెన్ అయితే క్లోజ్ అయిపోతుంది. గార్డెన్ మొత్తం చూసేసిన తర్వాత అయితే మేమైతే బయటికైతే వచ్చామండి. చూడండి బయట చిన్నపిల్లలకు కొనుక్కోవడానికి బొమ్మలు, తిననికే స్నాక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.